జిలేబీ, సమోసా తదితర వంటకాల్లో నూనె, చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయని, సిగరెట్ ప్యాకెట్లపై పెట్టిన హెచ్చరిక బోర్డులాగే ప్రజలకు అవగాహన కల్పించేందుకు బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం ఈ వార్తల్ని కొట్టిపారేసింది. ఆరోగ్య సలహా మాత్రమే జారీ చేశామని, సంబంధిత వంటకాల పేర్లను ప్రస్తావించలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలు జిలేబీ, సమోసాలు భారతీయ వంటకాలేనా, ఇంకెక్కడ్నుంచైనా వచ్చాయా అని చాలా మంది శోధించటం మొదలుపెట్టారు. జిలేబీ, సమోసాల మూలాల గురించి తెలిస్తే ఖచ్చితంగా ఒకంత ఆశ్చర్యపోవాల్సిందే. మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సమోసా మన దేశానికి వచ్చింది. దీనిని అక్కడ సంబుసా అని పిలిచేవారు. సాధారణంగా అక్కడ సమోసాను మాంసంతో నింపేవాళ్లు. 13, 14 శతాబ్దాల కాలంలో ఢిల్లీ సుల్తాన్ల పాలనలో ఇది భారత్కు వచ్చింది. ఆ తర్వాతి కాలంలో దానికి స్థానిక రుచులు తోడయ్యాయి. మాంసం బదులు బంగాళదుంపలు, ఇతర కూరగాయలను సమోసాల్లో నింపడం మొదలుపెట్టారు. కొన్ని నివేదికల ప్రకారం భారత్లో ఏటా 2100 కోట్ల సమోసాలు విక్రయిస్తున్నట్లు అంచనా. జిలేబీని కొందరు స్వదేశీ వంటకంగా చెబుతుంటారు. కానీ దీని మూలాలు పశ్చిమాసియాలో ఉన్నాయట. అక్కడ దీనిని జిలేబియా అని పిలిచేవాళ్లు. భారత్కు ఈ వంటకం పరిచయం కాకముందు ఇరాన్, అరేబియా దేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొందింది. మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని పాలించిన 15వ శతాబ్ద కాలంలో ఈ వంటకం భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల్లో ఒకటిగా పేరు గడించింది. భారత్లో ఏటా 34 కోట్ల జిలేబీ విక్రయాలు సాగుతున్నట్లు ఓ నివేదిక చెబుతోంది. ఆరోగ్య నిపుణుల మాటల ప్రకారం జిలేబీ, సమోసా, లడ్డూలలో అధిక మొత్తంలో నూనె, చక్కెర స్థాయిలు ఉండటం వాస్తవమే. వీటిని మోతాదుకు మించి తీసుకుంటే అనారోగ్యానికి దారితీసే అవకాశాలున్నాయి. ఉదాహరణకు ఒక గులాబ్ జామ్లో దాదాపు 4-5 టీ స్పూన్ల చక్కెర ఉంటుంది. అదే ఒక సమోసాలో 11 నుంచి 12 గ్రాముల ఆయిల్ ఉంటుందని అంచనా. ఇలాంటి ఆహార పదార్థాలు రోజు తింటే ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అలాగని వీటిపై నిషేధం విధించాలన్న ఆలోచన ప్రభుత్వాలకు లేదు. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాయి.